ఓం శ్రీ గురువే నమ. ఓం సరస్వతీదేవ్యై నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. బుద్ధిరేఖ గురించి, ఆయుష్ రేఖ గురించి పూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు బహుశా ఈ విధంగా వీడియోలో చిన్న చిన్న బిట్లుగా తయారు చేసి మీకు అందించేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, ఒకరు చెప్పి ఉండొచ్చు. కానీ నేను అందరికీ ఈ శాస్త్రం తెలియాలనే ఉద్దేశంతో, నన్ను ఆదరిస్తారని, నా వీడియోలను ఆదరించి నా ఛానల్ కూడా ముందుకు ప్రమోట్ చేస్తారనే ఉద్దేశంతో నాకున్న నాలెడ్జ్ని అంతా ఉపయోగించి, అనుభవాలను ఉపయోగించి ఈ వీడియోలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖకి బుద్ధి రేఖ గ్యాప్ ఇది చూడండి. ఈ యొక్క బుద్ధి రేఖ ఆయుష్ రేఖ గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే, ఈ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ ఆయుష్ రేఖకి బుద్ధి రేఖ గ్యాప్ ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వారు జాగ్రత్తలు పాటించరు, ఎవరు చెప్పిన ఖాతరు చేయరు, అదేవిధంగా నిమిషానికి ఆలోచన మార్చుకుంటారు. ఇలా గ్యాప్ ఉండేవాళ్ళు నిమిషానికి మార్చుకుంటారు. ఎందుకంటే ఈ హస్తరేఖ జ్యోతిష్యాన్ని నమ్మకపోవడానికి కారణం ఏంటంటే, ఈ విధంగా బుద్ధిరేఖ చెప్పచ్చు. బుద్ధిరేఖ సక్రమంగా లేకపోయినా ఇక్కడ ఆత్మరేఖ ఉంటుంది, దాని గురించి ఒక తర్వాత చెప్తాను. ఆత్మరేఖ అనేది ఉంటుంది. ఈ మూడు రేఖల ప్రధానం ఆయుష్ రేఖ, బుద్ధిరేఖ, ఈ విధంగా ఆత్మరేఖ ఉంటుంది. ఈ మూడు రేఖల బాగా ఎవరికైతే ఉన్నదో వాళ్ళు హస్తరేఖ జ్యోతిష్యాన్ని సక్రమంగా నమ్మరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిరేఖ ప్రారంభ స్థానము, హృదయరేఖ యొక్క స్థానము బట్టి వాళ్ళు కొందరు హస్తరేఖ జ్యోతిష్యాన్ని నమ్మరు. నమ్మిన వాళ్ళు మోసాలు చేస్తుంటారు. కాబట్టి ఈ ఊరిని మేము నమ్మమని చెప్పేసి చేతులు చూపిరు. కాబట్టి ఈ గ్యాప్ ఎవరికైతే ఉంటుందో ఈ రెండు రేఖలకి వారు జాగ్రత్తలు పాటించరు. నిమిషానికి వారి విధానాలను మార్చుకుంటారు, ఆలోచనలను మార్చుకుంటారు. ఒకడు ఉంటాడు, ఉదయం 365 రోజులు బాగా సేవ చేయించుకొని సాయం చేస్తాను. 64 రోజులు 65 రోజులు మోసం చేసిపోతాడు. చూడండి, అంటే ఈ విధంగా రేఖలు ఉండేవాళ్ళు. కానీ ఏం చేయలేమనుకో, ఎందుకంటే ఒక అఫీషియల్గా ఉన్నప్పుడు మనం నమ్ముతాం. 364 రోజులు బాగానే ఉన్నట్టు నటిస్తాడు, 65 రోజు మాత్రం మోసం చేసిపోతుంటాడు. అలాంటి వ్యక్తులకి ఈ బుద్ధిరేఖ, ఈ ఆయుష్ రేఖ, హృదయ రేఖను బట్టి వాళ్ళు మనస్తత్వం తెచ్చుకోవాలి. అదేవిధంగా మీరు హిస్టీరియా, నిద్రలేమి, మెదడు సంబంధ అంటే హిస్టీరియాలు కానీ నిద్రలేమి వ్యాధులు, మెదడు సంబంధ వ్యాధులు కలిగి ఎక్కువ బాధ నొందును అని ఇలాంటి వారు ఏంటంటే, ఈ విధంగా రెండు గ్యాప్లు ఎక్కువ ఉండేవాళ్ళు 364 రోజులు అందరినీ నమ్మించి 65 రోజులు మోసం చేసి పోతుంటారు చూడు. అలాంటి వ్యక్తులు నిద్ర ఉండదు, హిస్టీరియా వ్యాధులు ఉంటాయి, మెదడు సంబంధ వ్యాధులు ఉంటాయి, ఎక్కువగా బాధలు పొందుతుంటారు. అందుకనే మందు ఎక్కువగా సేవిస్తుంటారు. అలాంటి వాళ్ళు మందు, మద్యము, సప్త వ్యసనాలు వాళ్ళకు ఉండడానికి కారణం ఇదే కారణం. అదేవిధంగా వీరు అంటే ఇందాక చెప్పిన ఈ విధంగా గ్యాప్లు ఉంటే తిరుగుబోటుదారులుగా, కొంతమంది విప్లవకారులుగా అంటే మోసాలు చేస్తారు కాబట్టి అది ప్రశ్నిస్తే వాళ్ళు విప్లవకారులు అయిపోతారు. ఇప్పుడు చేసింది మోసం అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తిరగబడతారు. ఇప్పుడు కొంతమంది బెల్లం గోడగోలు ఇలా ఆడేటప్పుడు ఆట రాలేదనుకో, జగముండి ఆట ఆడితే మాకు గెలవాలని. అదేవిధంగా ఇలా రేఖలు ఉండేవాళ్ళు తిరుగుబడిదారులుగా విప్లవకారులుగా ఇందరు. రేళ్ళ చివర కోణం వలె ఉండిన ఈ వేళ్ళు కూడా చూడండి కోణంలాగా ఉందనుకో. ఈ వేళ్ళన్నీ కోణం, ఇది కోణం ఆకారంలో వేళ్ళు చివరి కానీ ఉన్నాయి అనుకో. దీనికి తోడు వేళ్ళ చివర కోణం ఉంటే, కోణం ఉండి నీళ్ళ దురిసితనం కూడా ఉన్నాడు. మోసం చేయడమే కాదు, దౌర్జన్యం చేసును. మోసం చేసి తిరగడమే కాకుండా, డబ్బులు మోసాలు చేయడమే కాకుండా ఇంకా మామూలుగా దౌర్జన్యం చేస్తుంటారు. అలాంటి దుర్మార్గులు మనం సమాజంలో ఎంతోమందిని చూస్తుంటాం. ఎక్కువగా ఉద్యోగస్తులు అట్లా ఉంటారు. ఎక్కువగా ఉద్యోగస్తులే సమాజంలో అలా ఉంటారు. ఉద్యోగస్తులు ఏదైనా పదవుల్లో ఉండేవాళ్ళు మోసం చేస్తారు. మళ్ళీ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆ స్థానాన్ని అడ్డం పెట్టుకొని దురుసుగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా వేళ్ళు పొట్టిగా ఉన్నాయి అనుకో, ఈ యొక్క హస్తం యొక్క వేళ్ళు పొట్టిగా ఉన్నాయి, అలా తొందరపడతాను ఉండును. వేళ్ళు పొట్టిగా దీనితోడు వేళ్ళు పొట్టిగా ఉంటే చిన్నగా ఉంటాయి వేళ్ళు, చిన్నగా
ఈ విధంగా పొట్టిగా ఉంటే చిన్న పొట్టు వేలు పొట్టి అంటే ఈ భాగం పెద్దదిగా ఉంటుంది, ఈ వేళ్ళు చిన్నగా ఉంటాయి. పొట్టి వేళ్ళు మనకు తెలిసిపోద్దండి వేళ్ళు ఎంత పొట్టుగా ఉండేది ఉంటే తొందరపాటు ఉండును. అదేవిధంగా కనుపులు చిన్నవిగా ఉన్నా ఇక్కడ ఉన్న కనుపులు ఉన్నాయి. ఈ కనుపులు ఏంటంటే వేలు సన్నగా ఉంటుంది, కనుపులు చిన్నగా ఉంటాయి. చూడండి, ఈ కనుపులు అనేటువంటివి చిన్నవిగా ఉంటే గొప్ప విప్లవకారులుగా ఇందులో అంటే వేళ్ళు కలుపులు చిన్నవిగా ఉన్నా, బుద్ధిరేఖ ఆయుషరేఖ గ్యాప్ ఎక్కువ ఉన్నా, వేళ్ళు చివర కోణాలుగా ఉన్నా, వేళ్ళు పొట్టిగా ఉన్నా వాళ్ళు దౌర్జన్యం చేసేవాళ్ళు, విప్లవకారులు. అంటే వాళ్ళు చేసేది మోసం అని వాళ్ళకే తెలుసు, వాళ్ళు చేసేది దౌర్జన్యం ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పి వాళ్ళకే తెలుసు. అలాంటి వ్యక్తులకి ఈ రేఖలు ఈ విధంగా ఉంటాయి. అంటే బుద్ధిరేఖ ఆయుషరేఖ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, వేళ్ళ చివర కోణం ఉంటుంది, వేళ్ళు పొట్టిగా ఉంటాయి. ఈ కలుపులు ఉన్నాయి చూడండి, ఈ కలుపులు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. అలాంటి వాళ్ళు దౌర్జన్యం చేసేవారుగా విప్లవకారులుగా ఉంటారు. వాళ్ళకి మనంతన ఏం ఉండదు, అయితే ప్రమాదాలు వస్తాయి. అదేవిధంగా తొందరపడతనం కూడా ఉంటుంది. అదేవిధంగా బుద్ధిరేఖ జీవిత రేఖ లోపల నుండి వచ్చిన ఇది ఆయుష్ రేఖ. ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇది ఆయుష్ రేఖ. ఇది చూడు, ఆయుష్ రేఖ లోపల నుంచి ఇటు వస్తుంది. ఆయుష్ రేఖ లోపల నుండి అది అంటే ఈ స్థానం ఏదైనా కావచ్చు. ఈ ఆయుష్ రేఖ లోపల నుండి బుద్ధిరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో కయ్యాలకు జగడాలకు అలవాటు పడి కై వంటి గొడవలకి, అదేవిధంగా గొడవ అంటే జగడాలు, కయ్యాలకి జగడాలకి అలవాటు పడే ఉండేటువంటి చెంచల స్వభావం ఉండును. అంటే గొడవలు పడాలని చెంచల స్వభావం ఉండును. తరచు నిర్ణయాలు మార్చుకున్నాను. ఈరోజు గబగబా అరిచేది తిట్టేది తర్వాత సారీ చెప్పేది, అలా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. అంటే అవకాశవాదులు కొందరు పెద్ద పెద్ద నిర్ణయాలు చేసి నెరవేర్చుడు అంటే నిర్ణయాలు అనేవి పెద్దగా చేస్తారు. ఒక నుంచి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వసూలు చేసుకోవాలని నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలు నెరవేర్చుకోవడానికి ఏదో ఒక అబద్ధం చెప్పి ఎవరో ఒక వ్యక్తిని మందు దాపి సాహస నిర్ణయాలతో సాహసంతో నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరిద్దరు నమ్ముతారు, అందరు నమ్మరు కదా. అదేవిధంగా మంచి వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి లక్షణాలే ఉంటాయి కాబట్టి దుర్మార్గులు నమ్మేవాళ్ళు ఎక్కువ మంచి వాళ్ళే నమ్ముతుంటారు. అదేవిధంగా సఫలాలు అవుతారు. అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు చేసుకొని ఆ నిర్ణయాలను నెరవేర్చుకున్నట్టుకు సాహసంతో ప్రయత్నించే వాళ్ళకి ఈ జీవిత రేఖ లోపల నుండి బుద్ధిరేఖ బయలుదేరును. పెద్ద పెద్ద నిర్ణయాలు చేసి అమలు చేసే వాళ్ళకి బుద్ధిరేఖ జీవిత రేఖ లోపల భాగంలో ఇది లోపల భాగం నుండి బయలుదేరి వచ్చును. అదేవిధంగా ఈ జీవిత బుద్ధిరేఖ అనేటువంటిది ముక్కలు మొగలుగా ఉన్నాయల్లా లేదా బుద్ధి ఇప్పుడు ఇంకోటి ఈ బుద్ధిరేఖ లోపల నుంచి వస్తే ఇంకొకటి ఏంటంటే అకారణంగా కయ్యాలను గొడవలను లేవదీయడం. అంటే ఏదో ఒక మాట ఏదో ఒక విషయాన్ని బయటికి తీయడం, లేదా మా కులాన్ని తిట్టిండను, లేకపోతే మా పొలంలో బర్రెలు బండి అని అబద్ధం చెప్పి అబద్ధాలతో అందరిని నమ్మించి గొడవలు లేవదీసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా బుద్ధిరేఖ గుత్తి వైపు ఎక్కువగా వ్రాలి ఉన్న ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇలా ఎక్కువగా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇలా ఎక్కువగా వాలి ఉంటే, అదేవిధంగా వాలి ఉన్న లేక చంద్రస్థానం మీదకి కానీ వాలిన ఈ చంద్రస్థానం మీదకి గుత్తి మీదకి కానీ ఈ చంద్రస్థానం ఈ విధంగా వచ్చే చూడండి ఎక్కువగా ఈ చంద్రస్థానం మీదకి వాలి ఉన్న అలాంటి వారికి గుత్తి వైపు అంటే కిందకి వాలి ఉన్నా చంద్రస్థానం మీద వాలి ఉన్నా ఇక్కడ కూడా వాలి ఉంటే అలాంటి వారికి చంద్రస్థానం మీద కానీ వాలి ఉంటే పెద్ద వయసు పెరిగే కొద్దీ ఎక్కువ కష్టాలు పాల్గొను. ఈ విధంగా ఐశ్వర్య లోపల బుద్ధిరేఖ బయలుదేరి ఇక్కడ వాలి ఉండి ఇక్కడ వాలి ఉంటే వయసు పెరిగే కొద్దీ కష్టాలు
అధికమగును. అదేవిధంగా లేదా కష్టాలు కొని తెచ్చుకుందరు, లేదా కష్టాలు పాలవుదురు. అదేవిధంగా బుద్ధిరేఖ ముక్కలు ముక్కలుగా అదుగుబడి ఉన్న ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఎలా ఉంది? ఇలా బుద్ధిరేఖము చూడండి, లేదు ఇట్లా, లేదు ఇట్లా, ఇట్లా. అంటే బుద్ధిరేఖ అనేటువంటిది కటింగ్లు అయ్యి ఉంది కానీ, ఈ అతుకులు పడి కానీ, ఈ విధంగా జాయింట్గా ఉంది కానీ ఉన్నాయో కదా. శుచి శుభ్రత అనేటువంటిది లేకుండా జీవితం ముందు భాగము అస్పృశ్య అంటే జీవితంలో మొదటి భాగం అంటే మొదటి 30 ఏళ్ళు 40 ఏళ్ళు కావచ్చు, ఇందులో కార్మికులుగా ఆశ్రయించుకునే పనులుగా దాన్ని అస్పృశ్య పనులుగా ఉండి వేరుగా ఉంచబడతారు. అంటే గ్రామానికి కుటుంబానికి వేరుగా ఉంచబడే వాళ్ళకి ఈ బుద్ధిరేఖ అనేటువంటిది వారికి రావాల్సిన ఫలితాలు రాకుండా ఉండేవారికి అస్పృశ్యులుగా అనాగరికులుగా వాళ్ళు గుర్తించి దూరం పెట్టేవాళ్ళకి ఈ బుద్ధిరేఖ ఈ విధంగా బిట్లుగా లేదా కటికలుగా ఉండను. అంటే అస్పృశ్యులు, వీళ్ళు ఎందుకు పెరిగి వాళ్ళు, వీళ్ళు శుభ్రత లేని వాళ్ళు, వీళ్ళు ఎన్నుకబడిన వాళ్ళు అని చెప్పేసి అస్పృశ్యులు అనేటువంటి ముద్ర వేసి దూరంగా పెట్టి, అంటే గ్రామానికి దూరంగా కానీ కుటుంబాలకు దూరంగా కానీ ఉంచే వాళ్ళకి బుద్ధిరేఖ ఈ విధంగా ముక్కలుగా ఉంటుంది. కాబట్టి బుద్ధిరేఖ ఈ యొక్క చెప్పిన రేఖ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.